హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటశాల. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మనము వంకాయ టమాటా కర్రీ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఇది రైస్ లేక్ కానీ, రోటీ లేక్ కానీ, సంగట్ లేక్ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని రెసిపీ ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకుందామండి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుందామండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత నేను ముందుగా సాల్ట్ వాటర్లో వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. వాటన్నిటిని వేసుకుందాం. మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఇలా 2-3 మినిట్స్ పాటు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మగ్గనివ్వాల. 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత వంకాయ మంచిగా ఉడుకుతుందండి. మరొక్కసారి కలుపుకుందామండి. వంకాయ మంచిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు కలపొద్దండి, ఆవిరికే మంచిగా ఉడుకుతాయండి అవి. చూసారా, ఆవిరికి మంచిగా ఉడికినాయి. 2-3 మినిట్స్ పాటు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటా, వంకాయ మంచిగా ఉడకాలండి. చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఉడికిందండి. మంచిగా ఉడికిందండి. ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా వంకాయలకి కారం, సాల్ట్ పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకుందామండి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకుందామండి. మూత పెట్టేసుకుందాం. ఒక 4-5 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడకనిద్దామండి. తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 4-5 మినిట్స్ పాటు ఇంకొకసారి ఉడకనిద్దాం. చూడండి, మంచిగా ఉడికిందండి మన వంకాయ టమాటా కర్రీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా చక్కగా ఉడికిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూద్దాం. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీకు కన్నా మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.